జై హరితారం సీనన్న నాయకత్వం భాస్కరన్న నాయకత్వం అన్న ఇటు చూడండి ఒకసారి రెండు పనులు అయిపోయినాయి అంతే చేతి కొట్టించే కాదు పాటు మొత్తం బాగున్నాయి ఇంతకుముందు కూడా లేకుండా
అబ్బాస్ పిల్లలు ఎక్కడట కోడలు ఇల్లు కావాలా పంచాయతీ బిల్డింగ్ గ్రామ సంఘం విత్ అటాచ్ వస్తుంది 16 లక్షలతో పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ అవుతుంది. దాంట్లో విత్ గ్రామ సంఘం బిల్డింగ్ కూడా అటాచ్ వస్తుంది. సరిపోతుంది. మీకు ఒక దిక్కేమో గ్రామ సంఘం బిల్డింగ్ ఉంటుంది, ఒక దిక్కేమో పంచాయతీ గ్రామ పంచాయతీ. ఈ రోజు లేదు కాబట్టి అంటే సపరేట్ బిల్డింగ్ అవసరం ఉండే. సరే ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి దీంట్లోనే వస్తుంది. తేడా రాదు మోడల్ తేడా రాదు. ఇప్పుడు మనకి ఏంటంటే సపరేట్ గ్రామ సంఘం ఇప్పుడు మన దాంట్లో వస్తున్నాయి. వేరే ఊర్లో అన్ని ఊర్లలో కూడా అంతే. వేరే గ్రామాల్లో అన్నింటిలో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం అంతా 4000 పై కొత్త గ్రామ పంచాయతీలని ఈ రోజే ప్రారంభించుకోవడం చాలా శుభదినం. దాంట్లో భాగంగా ఈరోజు తిరుమలాపూర్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఒకటే ఉండే, దానికి ఇప్పుడు కొత్తాబాద్ లో ఒకటి సపరేటు, మళ్ళీ అటు మొగలాన్పల్లి మళ్ళీ అటు సపరేట్ గా మరి ఈ రోజు ఇప్పుడే మన గౌరవనీయులు పెద్దలు మన ఆర్డీఓ గారు కానీ మరి మన యువ నాయకులు గౌరవనీయులు పెద్దలు భాస్కర్ రెడ్డి గారు కూడా మన ఈ రోజు వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం. ఇది చాలా శుభదినం. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండి మరి అన్ని సేవలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన ముఖ్యమంత్రి వారిలో ఈ పరిపాలన ఏ విధంగా ఉంటుందో ప్రజలకు తెలిసే విధంగా మరి ఎక్కడో దూరం పోయి మరి ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితిని మరి ముఖ్యమంత్రి వారు కళ్ళారా చూసి మరి అన్నింటినీ కూడా మన మండలంలోనే మరి సుమారు మనకి ఇంతకుముందు 14 గ్రామ పంచాయతీలు ఉండేవి, ఇప్పుడు 25 గ్రామ పంచాయతీలు అయినాయి. మరి మున్సిపాలిటీ కూడా ఒక మున్సిపాలిటీ కూడా అయింది. మన గౌరవ మంత్రివర్యులు మన పూజ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎంతో శ్రమించి మరి మన మండలం బాన్స్వాడ మండలంలో మరి ఇన్ని గ్రామ పంచాయతీలు చేయడం, బాన్స్వాడని మున్సిపాలిటీగా చేయడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మీ ప్రజలంతా కూడా మరి ఎక్కడ దూరం పోకుండా మరి మీ దగ్గరలోనే మరి మంచి పరిపాలన జరిగే విధంగా మీకు సర్పంచ్ మరి ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి అంత అధికారులు కూడా మీకు ఇక్కడనే ఉంటారు కాబట్టి ఎంతో సౌలభ్యంగా ఎంతో దగ్గరలో ఉండి మరి మీకు అంత పరిపాలన సక్రమంగా జరుగుతుంది. మరి దానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీ గ్రామ ప్రజలకు మిగతా నాయకులకు అధికారులకు అందరికీ కూడా పేరు పేరు నమస్సులు చెప్తూ మరి ప్రత్యేకంగా ఈ కొత్తాబాద్ గ్రామవాసులకు అందరికీ కూడా ఇంత పెద్ద మనకు ఇక్కడ గ్రామ పంచాయతీ కావడం మరి శుభ సూచకం. మీ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఈరోజు మన కొత్తాబాద్ గ్రామము గ్రామ పంచాయతీగా ఏర్పడిన సందర్భంగా కొత్తాబాద్ గ్రామ ప్రజలకి నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరుకున్న శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఇన్ని రోజులు మన కొత్తాబాద్ గ్రామము తిరుమలపూర్లో ఉండే, ఈరోజు సపరేట్ అయింది. ఈరోజు సపరేట్ చేయడానికి కారణం ఏంటంటే ఇంకా అభివృద్ధి పనులు ఇంకెన్నో చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా
దగ్గర దగ్గర 5,000 చిల్లర గ్రామ పంచాయతీలు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి ఆ సందర్భంలో ఈరోజు మన మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు దీన్ని కొత్తగా కొత్తబాద్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఈరోజు మనము ఇన్ని సంవత్సరాలు కూడా ఏ రోజు కొత్తబాద్ గ్రామంలో అభివృద్ధి అనేది ఆగలేదు. కాకపోతే మీ కోరిక మేరకు మన మంత్రి గారు ఈరోజు దీన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి మీకు ఎటువంటి విధమైన పనులున్నా, ఇక్కడ ఇంకా పెండింగ్ పనులు ఏ ఉన్నా కూడా చేయనికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము కానీ, మా నాయకులు కానీ, గ్రామ నాయకులు కానీ, మండల నాయకులు కానీ, ప్రతి ఒక్కరు ఇక్కడ మన అధికారులు కానీ ప్రతి ఒక్కరు సేవ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ప్రస్తుతానికి మీకు ఇక్కడ సర్పంచ్ ఉండరు కాబట్టి స్పెషల్ ఆఫీసర్గా మీకు ఇక్కడ మల్లికార్జున్ గారిని నియమించడం జరిగింది. మీరు ఆయనతో పాటు ఇక్కడ మా గ్రామ నాయకులు కూడా ఉంటారు. వాళ్ళను కూడా వాళ్ళ సహకారం తీసుకొని కూడా ఇంకేం అభివృద్ధి చేయగలుగుతామో అనేది తీసుకొస్తే దాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్దాము. గ్రామ పంచాయతీ ఏర్పడిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై శ్రీనాన్న. పంచాయతీ ప్రారంభానికి వచ్చేసినటువంటి మన యువ నాయకులు దేశాయపేట సొసైటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు, మరియు మన రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి గారు, భాస్కర్ గారు, సురేష్ గారు, ఇతర పెద్దలకు, గ్రామస్తులందరికీ ఈ యొక్క మీ స్వయం పాలన ఈరోజు ఏర్పడిన సందర్భంగా మీ అందరికీ శుభాభివందనలు తెలుపుతున్నాను. మన జిల్లాలో మొత్తం 220 కొత్త పంచాయతీలు ఏర్పాటు చేశాం కామారెడ్డి జిల్లాలో. అందులో మన డివిజన్లోనే 116, అందులో మన మండలంలో 12 కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. మరి ఈ రకంగా ప్రజలకు మరింత పాలన చేరువ చేయాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మీరు చూడండి, ఫస్ట్ చిన్న జిల్లాలు చేశారు, చిన్న డివిజన్లు అయినాయి, చిన్న మండలాలు అయినాయి, కొంత చిన్న పంచాయతీలు అయినాయి. అంటే దీని ఉద్దేశం ఏమిటి అంటే పాలన ప్రజలకు మరింత చేరువవ్వాలన్న ఉద్దేశంతో మన గౌరవ మంత్రి గారు నన్ను ఎంపీడీఓలు కూర్చోబెట్టుకొని చిరకాలం మీ కోరికలు సార్, వాళ్ళు మెజార్టీ అయిపోవడం వల్ల సర్పంచ్ చాలా క్యాండిడేట్ గెలుచుకుంటుండు, ఉప సర్పంచ్ కూడా మాకు ఇస్తలేరు, మా పనులు అయితే లేవని ఎంతో మంది కంప్లైంట్ చేయడం నేను చూశాను. మరి అటువంటి అన్ని పోవాలన్న ఉద్దేశంతో ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తే సమంజసంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు మన తిరుమలాపూర్ పరిధిలోనే 2 పంచాయతీలు కొత్తగా అయింది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీకే స్వయం పాలన ఇవ్వడం, ఇంకా ఏదో ఇచ్చేసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నామని కాదు. మీకు త్వరలోనే ఇంకొక శుభవార్త ఏంటంటే ప్రతి పంచాయతీకి ఒక సెక్రటరీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మనకు అయితే క్లస్టర్ పద్ధతి ఉండే ప్రభుత్వం క్లస్టర్ పద్ధతికి స్వస్తి చెప్పి 9,000 మంది కొత్త సెక్రటరీలను నియమించాలనేది ఒక చారిత్రకమైన రోజు. పర్మనెంట్ సెక్రటరీలను నియమించాలని నిర్ణయం తీసుకుంది. దాని మీద ఇమీడియట్లీ క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. అక్టోబర్ కల్లా మీకు దసరా కల్లా ఒక కొత్త సెక్రటరీ నియామకమై రాబోతున్నాడు. మరి ఈ రకంగా అటు పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ప్రతి గ్రామానికి ఒక పాలకుడు అందుబాటులో ఉండడం ద్వారా, ఒక అధికారి అందుబాటులో ఉండడం ద్వారా మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే మన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక్కడే నేను ప్రజలందరూ కోరుతున్నా, పంచాయతీ ఏర్పాటు చేశాం, రేపు సెక్రటరీని నియమిస్తున్నాం, త్వరలోనే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా శాంక్షన్ ఇస్తాం, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇది ముందుకెళ్లాలంటే ఒకటి ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన నిధులకు మీరు కూడా పన్నులు కట్టాలి. ఏదైతే పంచాయతీకి చెల్లించాల్సిన పన్నులు ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో చెల్లించి మీ యొక్క గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో నడపాలని కోరుతున్నాను. ఇప్పటిదాకా వాటర్ సమస్య చెప్పారు, మన దగ్గర మిషన్ భగీరథ గ్రిడ్ పూర్తయింది. ఆల్రెడీ మీకు తెలుసు ముందర ట్యాంక్ ఉంది, దానికి టెస్టింగ్ నడుస్తున్నది. ఒక్క 10 రోజుల్లో మొత్తం అన్ని ట్యాంకులు కూడా నీళ్ళు ఎక్కబోతున్నాయి. ఆగస్టు 14 కల్లా అన్ని ట్యాంకులలో నీళ్లు ఎక్కిస్తాం. గ్రామంలో ఎటువంటి వాటర్ సమస్య ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇక ముందు కూడా మంచి పాలన జాగాలి. మీ స్పెషల్ ఆఫీసర్గా మీ పక్క ఊరు పిల్లాడే మల్లికార్జున్ రెడ్డి నియమించారు, మన మున్సిపల్ ఎంప్లాయ్, మీకు అందుబాటులో ఉంటాడు. రోజు ప్రొద్దున ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే నేను మొన్న చెప్పిన సార్ ఎట్లా సార్ నాకు మున్సిపాలిటీలో బిజీ ఉంటుందంటే నీ పక్క ఊరే కానయ్యా, నువ్వు ప్రొద్దున అటెండ్ చేసుకున్నట్టు ఎస్టిమేట్ అయిపోతుందన్న, ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటాడు. త్వరలోనే మీకు పర్మనెంట్ పంచాయత్ సెక్రటరీ కూడా వస్తాడు. కాబట్టి మీరు మరింత అభివృద్ధిలో ముందుకు సాగాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాభివందనలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.
ध्रुवं देवो जावृतो ध्रुवं देवो बृहस्पति ध्रुवस्य इन्द्रस्याग्निस्याम् విలేకరుల బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అలీముద్దీన్ బాబా గారిని కూడా వేదికలు కోరుతున్నాము. మన తెలంగాణ ప్రకటించి ఈరోజు మరి కొత్త గ్రామ పంచాయతీలకు ప్రారంభోత్సవాలు చేసుకోవడం ఈరోజు జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో ఈరోజు మొగలాంపల్లికి అంజన్న గారికి వేదిక పైన పెద్దలందరికీ పేరు పేరున మరి తాండవం ఎవరు పట్టించుకోలేదు ఆ రోజుల్లో మరి. కానీ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే మనకు వారు మాట ఇచ్చారో ఆ విధంగా మాట కట్టుబడి ఈరోజు గ్రామ పంచాయతీలను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా మనకు వచ్చే ఎలక్షన్ల దాకా ఈ స్పెషల్ ఆఫీసర్లు మనకు అందుబాటులో ఉంటారు. మనకి ఏ సమస్య వచ్చినా ఏదైనా మన గ్రామ పెద్దలంతా స్పెషల్ ఆఫీసర్ను కలిసి ఆ సెక్రటరీ అలర్ట్ చేస్తారు. దాంతో పాటుగా గ్రామ పెద్దల్ని వాళ్ళతో సంప్రదించి ఏదైనా మీకు సమస్యలు ఉంటే అన్న దృష్టికి తీసుకెళ్దాం, ఏ చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాళ్ళు పరిష్కరిస్తారు. కాబట్టి మనం అందరం ఈ రోజు చాలా సంతోషకరమైన వాతావరణం ఉన్నాం. ఎందుకంటే మొగలంపల్లి తాండవాల ఆతృత వస్తా ఉంటే వాళ్ళకి ఈరోజు స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నా అనిపిస్తుంది. నాకు చాలా ఆనందంగా అనిపిస్తున్నారు. గ్రామ పంచాయతీ అంటే మా తాండా మా పాలన అనేది ఒకటి. ఈరోజు మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు అన్ని తాండాలు ఈరోజు మా బాన్సోడ మండలంలో గానీ నియోజకవర్గంలో గానీ ఏవైతే పెద్ద పెద్ద తాండాలు ఉన్నాయో మాక్సిమం 99% అన్ని తాండాలు గ్రామ పంచాయతీగా ఈరోజు మారడం జరిగింది. ఆ పుణ్యం ఈరోజు మా మంత్రి గారికి మా ముఖ్యమంత్రి గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఇక్కడ ఊరేగింపు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒక 40 సంవత్సరాలు మెజారిటీ గ్రామాలలో నలిగిపోయి స్వయం పాలన రాక ఎంత ఇబ్బంది పడ్డారు ప్రజలు అనేది ఈ రోజు మీ సంతోషాన్ని చూసిన తర్వాత అర్థమైంది. మరి ఈ రోజు ఎందుకంటే మనకు చిన్న చిన్న తాండాలని పంచాయతీని కూడా మన ప్రభుత్వం ఈ యొక్క గ్రామ పంచాయతీలుగా మారుస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ మన సీనియర్ సహాయకులు లక్ష్మణ గారిని ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తున్నాం. త్వరలోనే ఒక పంచాయత్ సెక్రటరీ మీకు రాబోతున్నాడు. అంటే ప్రతి పంచాయతీకి ఒక సెక్రటరీ రాజేందర్ గారిని ఇక్కడ నియమించబోతున్నాం. ప్రతి పంచాయతీకి ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా బై అక్టోబర్ దసరా కల్లా మీకు పంచాయత్ సెక్రటరీ కూడా వస్తాడు. అంటే ఇంతకు ముందు స్పెషల్ ఆఫీసర్లు 2-3 పంచాయతీలకు ఒకరు ఉండేవాళ్ళు, సెక్రటరీలు కూడా 2-3 పంచాయతీలకు ఒకరు ఉండేవాళ్ళు. ఆ విధానానికి స్వస్తి చెప్పి ఫస్ట్ టైం ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ఒక స్పెషల్ ఆఫీసర్ను మరి ప్రతి పంచాయతీకి ఒక సెక్రటరీని నియమించాలని ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి మీకు ముందు ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని, మీరు మంచిగా గ్రామ పంచాయతీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మరింత ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.
భగవాన్పల్లి గ్రామ ప్రజలకి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు జరుపుతున్నాను. మనం ఈ ప్రత్యేకమైన కృతజ్ఞతలు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నేర్పాలి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, ముఖ్యమంత్రి కాకముందే ఆలోచించారు. తాండాల్ని గ్రామ పంచాయతీగా చేయాలని చెప్పేసి ఆ రోజే నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ రోజు మనము ఈ శుభదినాన్ని జరుపుకుంటున్నాము. ఆయనతో పాటు మన మంత్రి గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్పెషల్ గా ఈరోజు మొగలంపల్లి కూడా తాండాగా చేయడం జరిగింది. ఈ రోజు మన మంత్రి గారు హైదరాబాద్ ఉన్న తన మనసంతా ఇక్కడనే ఉంది. గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి కాబట్టి తను ఇక లేనని చెప్పేసి బాధపడుకుంటూ నాకు కింద ఫోన్ చేసి అంటే మొగలంపల్లి వెళ్ళిన తర్వాత నాకు గ్రామ ప్రజలతో నాకు మాట్లాడుకోమని చెప్పారు. నేను ఇప్పుడు మన మంత్రి గారిని లైన్ లో పెడుతున్నాను. మొగలాంపల్లి గ్రామస్తులకు అందరికీ మొగలాంపల్లి తాండా, సూపర్ తాండా, బీచ్లు తాండా, అక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ, సోదరి సోదరులకు అందరికీ నమస్కారాలు. మీది మీకు అయిపోయింది, మీ పరిపాలన మీకు కొనసాగుతుంది. ఈ రోజు నుంచి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు తాండాలను కూడా గ్రామ పంచాయతీ చేయాలని ఏదైతే మాటిచ్చారో దాని ప్రకారంగా మన కాన్స్టిట్యూన్సీ కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ అన్ని తాండాలకు కూడా కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మీకు కూడా గ్రామ పంచాయతీ కొత్తగా అయింది. మీ పరిపాలన ఈ రోజు నుంచి కొనసాగుతుంది. మీకు స్పెషల్ ఆఫీసర్ కూడా అపాయింట్మెంట్ చేశాం. రేపు ఎలక్షన్ వచ్చేంత వరకు స్పెషల్ ఆఫీసర్ గారి యొక్క ఆధ్వర్యంలోనే గ్రామ పంచాయతీ పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి ఈ సందర్భంలో మీ అందరికి అక్కడ హాజరైనటువంటి పెద్దలకు, సోదరి సోదరిమణులకు అందరికీ పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. కూడా దీన్ని మంచిగా వాడుకోవాలి, మంచి డెవలప్ చేసుకోవాలి. గ్రామానికి కూడా ఇంకొక శుభవార్త ఏంటంటే ఇదివరకు గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఒక సెక్రటరీకి 4-5 గ్రామాలు బాధ్యత ఉండేది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక సెక్రటరీ ఉంటాడు పర్మనెంట్ గా. వేరే గ్రామ పంచాయతీ ఉంటాడు, ఒకటే గ్రామ పంచాయతీ ఒక సెక్రటరీ సంపూర్ణంగా ఆ గ్రామ పంచాయతీ పరిపాలన చూసుకుంటాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు, సేవ చేస్తుంటాడు. కాబట్టి 400 జనాభా అయినా 500 జనాభా అయినా ఒక గ్రామ పంచాయతీ ఒక సెక్రటరీ కొత్తగా రాబోతున్నారు. మొత్తం 12,750 గ్రామ పంచాయతీలు ఉంటే మరొక 9,350 మంది సెక్రటరీని అపాయింట్ కొద్ది రోజులు చేసి మీకందరికీ పంపిస్తాం. మీకు స్పెషల్ ఆఫీసర్ ఉంటారు, ఆ సెక్రటరీ ఉంటారు. మీరందరూ కూడా మంచిగా పనిచేసుకోండి. ఈ యొక్క కోర్టు మూలన ఎలక్షన్ కొద్దిగా ఆలస్యం అవుతా ఉంది. అయినప్పటికీ స్పెషల్ ఆఫీసర్ గారు అప్పటి వరకు పనిచేస్తుంటారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం అంత కూర్చోండి, మంచి వ్యక్తులు ఎన్నుకోండి, గ్రామం డెవలప్ చేసుకోండి, పరిశుభ్రంగా ఉంచుకోండి, అన్ని విధాలుగా బాగా చేసుకోండి. మేము చేయాల్సింది కొన్ని ఉంటాయి, మీరు చేసుకోవాల్సింది కొన్ని ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా కలిసి మంచిగా ఐకమత్యంతో ఉండి ఈ పనులని పూర్తి చేసుకోవాల్సిందని కోరుకుంటూ కొత్త గ్రామ పంచాయతీ అయినటువంటి శుభ సందర్భంలో మరొకసారి మీకు అందరికీ నేను రాలేకపోయాను. ఎందుకంటే డాక్టర్ గారు అనుమతి ఇవ్వలేదు. కాలు ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళా కళ్ళకు కూడా క్యాటరాక్ట్ ఉంటే, మోతి బిడ్డలు ఉంటే 2 సంవత్సరాల నుంచి చేసుకుంటామంటే టైం దొరకలేదు. ఈ వ్యక్తిలో అది కూడా చేసుకుంటే బాగుంటుందని 2 కళ్ళు కూడా ఆపరేషన్ చేసుకున్నాను. ఈ ఆపరేషన్ చేసుకున్న తర్వాత డాక్టర్స్ అనుమతి లేని బయటకు వస్తే ఇన్ఫెక్షన్ అవుతుందని చెప్పేసి డాక్టర్ చెప్పడం వల్ల ఈ రోజు నేను రావాల్సింది వాస్తవంగా రాలేకపోయాను. రాలేకపోయిన దానికి మన్నించవలసిందని కోరుకుంటూ మరొకసారి గ్రామస్తులకు, తాండావాసులకు, సోదరి సోదరిమణులకు, పెద్దలకు అందరికీ, అధికారులకు, అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి, మిగతా అధికారులకు అందరికీ కూడా, కొత్తగా వచ్చినటువంటి సెక్రటరీ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి కూడా అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుస్తాం. జై కేసీఆర్, జై శ్రీనాథ్. చార్జ్ చేసుకోబోతున్నారు రాజేందర్ గారు చార్జ్ చేసుకోబోతున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ.
అన్న దండ వస్తారు